నీకు సంబంధమే లేకుండా నీ ఖాతాను ఇంకొకరు అద్దెకు తీసుకుంటారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కరీంనగర్ పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఇప్పటికే 7 లేయర్ల వైపు విచారణ జరిపారు. అంతర్జాతీయంగా ఈ స్కామ్ ఇన్వాల్వ్ అయింది. దీనిలో భాగంగా 12 మందిని అరెస్ట్ చేశారు. అంటే నీకు సంబంధం ఉండదు. నీ పాన్ కార్డు, నీ అకౌంట్ అంతా కూడా వాడుతుంటారు. నీ చెక్ బుక్, నీ ఏటీఎం వాడతారు. నీకు ₹1,00,000 ట్రాన్సాక్షన్ అయితే 3,000 నుంచి 5,000 రూపాయలు నీకు ఇచ్చేస్తుంటారు. ఇలాంటి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి కరీంనగర్ సిపి గౌసాలం ఆధ్వర్యంలో పోలీసులు ఒక పెద్ద స్కామ్ని ట్రేస్ అవుట్ చేశారు. 12 మందిని రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి విద్యార్థి ఎవరైతే సాఫ్ట్వేర్ విద్యార్థి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక ముఠానే పట్టుకోవడం జరిగింది. 12 మందిని కటకటాలకు పంపించడం జరిగింది. మెటాఫాము, బిట్కాయిను ఇలాంటివి అన్నీ కూడా సైబర్ నేరాలకి ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు, ఆల్మోస్ట్ నీకు తెలియకుండానే నీ ఖాతాని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. కరీంనగర్ నగరంలో నిన్న మన సిపి గౌసాలం గారు కొంతమంది విద్యార్థులు కొంతమంది ఖాతాలను వేరే పేర్ల మీద, కొందరు వ్యక్తుల పేర్ల మీద చేసి కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీయడం జరిగింది. హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రధానంగా కరీంనగర్ నగరంలో అనేక సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనైతే గతంలో బిట్కాయిన్ అని, మోటా అని చెప్పి ఇంకా అనేక రకాలైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుతున్నటువంటి విద్యార్థులు ఇలాంటి మోసాలకు ఒడిగట్టడం చాలా ప్రమాదకరం. ఇలాంటి సంఘటనలు రేపు భవిష్యత్తులో పునరావృతం అయితే ప్రజల జీవిత ప్రమాణాలు, అదేవిధంగా కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవన ప్రమాణాలు చాలా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. విద్యార్థులు కాలేజీకి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడేటువంటి దుస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటి ఏదున్నా కానీ దీనికి ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి సిపి గారు వెంటనే, ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా వెంటనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా త్వరితగతిన ఈ కేసులను పరిష్కరించాలి. అదేవిధంగా ఇలాంటి చదువుకునే విద్యార్థులు ఇలాంటి తప్పు చేయడం సమాజానికి చేటు. ఎందుకంటే విద్యార్థులు నేటి దేశానికి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కాకుండా ఈ విధంగా మారడం మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటే వీళ్ళపై వెంటనే కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా కేసులు నమోదు చేద్దామంటే చదువుకునే విద్యార్థులు వీళ్ళు ఇట్లాంటివి చేసిరంటే నమ్మలేనటువంటి దుస్థితి. కాబట్టి వెంటనే ఇలాంటి పైన ఒక అవగాహన ర్యాలీలు, అవగాహన సదస్సులు ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో, ఎందుకంటే 18 సంవత్సరాలు పైబడినటువంటి విద్యార్థులు ఇలాంటి తప్పులు జరుగుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేస్తే భవిష్యత్తులో వీటికి అడ్డుకట్టేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని కళాశాల యాజమాన్యాలతో కూడా దీని మీద సమావేశాలు ఏర్పాటు చేయండి సిపి గారు. ఏర్పాటు చేసి చైతన్యపరిస్తే ఇవి జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. తప్పు జరిగినాక కాదు, జరగకముందే ప్రివెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొన్నటికి మొన్న జగిత్యాల ఏఎస్ఐ సైతం 95,500 రూపాయలు తన ఖాతా నుంచి వాడు చెప్పిన ఖాతాకి మళ్లించడం జరిగింది. తర్వాత మోసపోయినా అని చెప్పి వాడు గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కటే కాదు, చాలా కరీంనగర్లో కావచ్చు, ఇతరత్ర ఫేక్ ఐడి వస్తుంది. మీకు డీపీ ఉంటుంది, మొబైల్తోని పోలీసు వాళ్ళని చేస్తున్నామంటారు. తీరా చేసేసరికి మనం మోసపోయామని గుర్తించాల్సి వస్తుంది. ఇట్లాంటిదే మ్యూల్ అకౌంట్స్ దాదాపు 1000 మంది ఖాతాలని వాడుకున్నారు. 12 మంది అరెస్ట్ అయినరు. ఇది కేవలం దొరికిందే, ఇంకా దొరకాల్సింది ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆ సాఫ్ట్వేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆశ చూపి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని, వాళ్ళ పాస్బుక్లు తీసుకొని వారి పేరు మీద ఆన్లైన్ క్రైమ్లకు పాల్పడడం జరుగుతుంది. దీని మీద పోలీస్ శాఖ వారు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇలా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల అవగాహన సదస్సులు పెట్టాలి. అసలు ఆన్లైన్ బెట్టింగ్లో జోలుకోవద్దు, ఆన్లైన్లో జోలుకోవద్దు అని చెప్పి ఒక మంచి అవగాహన సదస్సులు, ర్యాలీలు పెట్టి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. అదేవిధంగా బ్యాంకు వారు కూడా అసలు ఎవరు పాస్బుక్లు ఇస్తుర్రు, ఎవరు అకౌంట్లు ఇస్తుర్రు, అసలు క్యాండిడేట్ ఇవ్వడని చెప్పి వాళ్ళు ఫస్ట్ గుర్తించాలి. బ్యాంకు వాళ్ళు కూడా ప్రతి బ్యాంకు కూడా తమ బ్యాంకుకి వచ్చేటువంటి కస్టమర్లకు అవగాహన సదస్సులు పెట్టాలి. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి కానీ మరి క్రైమ్ మోడ్కి జోలికి పోకుండా. బ్యాంకర్ల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. కొన్ని ఇంటర్నేషనల్ లావోస్ లాంటి చైనా బార్డర్లో, థాయిలాండ్ చైనా బార్డర్లో లావోస్ ఉంది, వియత్నాం దగ్గర. అక్కడ వాళ్ళు కూడా కరీంనగర్ వాళ్ళు మీకు సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1,50,000 జీతం ఇస్తా అని చెప్పి పట్టుకపోయారు.
పట్టుకపోయి గన్ పెట్టుకొని నేరాలు చేయాలి, లేదంటే చంపేస్తామని తిండి పెట్టక తిప్పలు ఉన్నది. ఇట్లాంటివి కూడా ట్రేస్ అవుట్ అయింది. మానకొండ మండలం నుంచి ఒకడు, జగిత్యాల నుంచి ఒక 8 మంది కూడా బయటకు వచ్చినాయి. ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. పోలీస్ శాఖ వారు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి అసలు ఎవరు ఇలాంటి క్రైమ్కు పాల్పడుతుర్రు, ఎవరు ఏం చేస్తున్నారు అని పెట్టి ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతారో వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టి వాళ్ళని జైల్లో వేయాలి. ఇంకొకసారి ఇలాంటి క్రైమ్ చేయాలంటే వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమాయకులను ఆసరాగా చేసుకొని తీసుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనిలో భాగంగానే అనేక ఇబ్బందులు ఉన్నాయి. దానిలో భాగంగా ఇతర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. స్టేట్ వైడ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఇది మొత్తం స్టేట్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా under the leadership of Honorable DGP sir and Director TGCS Bishika Goyal madam, ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ స్టార్ట్ అయింది ఆల్ ఓవర్ స్టేట్. కరీంనగర్ జిల్లాలో కూడా అప్పటి నుంచి ఈ ఆపరేషన్లో మన టీం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఇప్పుడు చాలా జరుగుతుంది. కానీ దీంట్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్. మ్యూల్ అకౌంట్ డెఫినేషన్ చెప్తాను. మ్యూల్ అకౌంట్ ఈజ్ జనరలీ ఇంటర్మీడియరీ అకౌంట్. ఎప్పుడైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే దీంట్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిలేటెడ్, దీంట్లో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏమైనా ఉంటే ఇట్ విల్ పాస్ ఆన్ త్రూ దీస్ అకౌంట్స్. మల్టిపల్ లేయర్స్లో ఇది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. విక్టిమ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లేయర్ 1లో ఫస్ట్ అక్యూజ్ అకౌంట్ ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ విదిన్ మినిట్స్ సెకండ్ లేయర్లో సెకండ్ అక్యూజ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే 3rd, 4th, 5th, 6th, 7th ఇట్లాగే కంటిన్యూస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి విత్ షార్ట్ స్పెండ్ విదిన్ మినిట్స్ ఆర్ అవర్స్. ఆ తర్వాత ఫైనల్ ఎక్కడైనా డెసిగ్నేటెడ్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత దే కెన్ విత్డ్రా క్యాష్ ఆర్ దే కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు క్రిప్టో కరెన్సీ ఆర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో మల్టిపల్ లేయర్స్ వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా టైం పడుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్ మెయిన్ అక్యూజ్ ఈస్ గెటింగ్ స్క్రీన్డ్ అంటే డైరెక్ట్ మన నోటీస్లో రావట్లేదు. ఎందుకంటే అన్ని లేయర్స్ తర్వాత ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు వీ కెనాట్ డిటెక్ట్ అన్లెస్ ఆల్ దీస్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ ఇంటరోగేటెడ్. సో దీనివల్ల ఆల్ దీస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో టోటల్ 34 బ్యాంక్ అకౌంట్స్, టోటల్ 4 బ్యాంక్ బ్రాంచెస్లో ఉన్న 34 బ్యాంక్ అకౌంట్స్ మన నోటీస్లో వచ్చినాయి. ఆల్ 34 బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్కి వాళ్ళ దగ్గర వాళ్ళు అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కేవైసీ డాక్యుమెంట్ బ్యాంక్స్ నుంచి తెప్పించాము. టోటల్ 1000+ NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్. సో సైమల్టేనియస్లీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో అది రేడ్ చేయడం స్టార్ట్ అయింది. అన్ని బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సస్పిషియస్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి అండ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ తీసుకొని పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఓనర్కి ఇంటరోగేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి డీటెయిల్డ్గా ఎట్లా అది నెట్వర్క్ క్రైమ్ సిండికేట్ ఈస్ వర్కింగ్ మనకి తెలిసింది. సో లాస్ట్ 2 weeks నుంచి మన టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ACP కరీంనగర్ టౌన్ సపోర్టెడ్ బై ACP సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రమేష్, దెన్ SHO 2 town Shujan Reddy, SHO 1 town 3 town and other officers from IT core, Inspector Sarilal and all other their team members. They are working since last 2 weeks. ఈ కేసులో total 20 cases have been registered against these mule account holders. ఈ రోజు we have arrested and produced 12 accused who are related to 6 cases in which 4 are of 2 town and 2 are of 1 town. So modus operandi is simple in this. What they do, they collect these bank accounts from innocent people or sometimes those account holders kuda involved untaru. One time payment 5,000 rupees payment istaru and ఇచ్చిన తర్వాత దే గివ్ దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈవెన్ మొబైల్ నంబర్, ATM కార్డ్స్, ఎవ్రీథింగ్ టు దట్ అఫెండర్. ఆ అఫెండర్కి లీగల్ సిస్టంలో ఎక్కడైనా పేరు రాదు, ఎందుకంటే అతని పేరులో అకౌంట్ నెంబర్ లేదు. కానీ ఈజ్ అ మీడియేటర్. ఆ మీడియేటర్ దగ్గర వచ్చిన తర్వాత దిస్ అకౌంట్ డీటెయిల్స్ ఈస్ కమ్యూనికేటెడ్ ఫర్దర్ లెవెల్ అప్. అతను బాస్ కూడా ఉంటారు. ఇట్లాగే 7 layers వరకు మనకి దొరికింది. 7 layers వరకు అక్యూజ్ డీటెయిల్స్. సో దీంట్లో one by one they use this account to collect money from the victims.
అండ్ ఈ అకౌంట్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అండ్ ఎక్కడైనా వాళ్ళు ఐదర్ క్యాష్ విత్డ్రా చేస్తారు లేకపోతే క్రిప్టోలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లాగే మనకి 7 లేయర్స్ మనకి దొరికింది. అండ్ సమ్ అక్యూజ్డ్ ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆల్సో. దీని రిలేటెడ్ కూడా మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే టోటల్ 12 అక్యూజ్డ్ ఆర్ బీయింగ్ అరెస్టెడ్. దీంట్లో కరీంనగర్లో ద పర్సన్ హు వాస్ హ్యాండ్లింగ్ కరీంనగర్ రిలేటెడ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ రాజేశ్వర్ రెడ్డి, మెయిన్ అక్యూజ్, has been arrested. Along with him, his accomplices, total 11 other people, Sai Vardhan, Kalidas Kaushik, Mulkanur Rajkumar, Bandi Sai Krishna, Adevali Sai Karthik, Syed Zami, Javed Khan, Daljit Singh, Pallerla Ajay, Nirmala Shiva, Didda Sai Charan. These are 11 other people, total 12 people ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది అక్యూజ్ ఉన్నారు, కానీ వాళ్ళకి డీటెయిల్స్ వీఆర్ నాట్ షేరింగ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ సీక్రెసీ. సో ఇన్ దిస్, as I told, these are complaints based on NCRP petitions and all over India lo ee crime jarigindi. Karimnagar and Telangana state related crime ledu. Victims can be from other states also. For example, more than 14 states ki victim ee cases lo unnaru, in which account of Karimnagar district branches have been used. So this is all over India level crime. And deentlo మెయిన్ మనకి అక్యూస్ కి అరెస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 15 అకౌంట్స్ కి మనకి దొరికింది. మ్యూల్ అకౌంట్స్ కి డీటెయిల్స్, పాస్బుక్స్, ఏటీఎంస్ అండ్ దేర్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అండ్ క్రాక్ డౌన్ ఈజ్ అ స్టేట్ వైడ్ ఆపరేషన్ అండ్ కరెంట్ ఆపరేషన్ నేమ్ ఇస్ క్రాక్ డౌన్ 1.0. ఇంకా 2.0, 3.0 కూడా ఉంటాయి. మ్యూల్ అకౌంట్ హోల్డర్ యూసేజ్ ఫార్ సెటిలింగ్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ హ్యాస్ బికమ్ అ న్యూసెన్స్. ఇట్స్ అ ఆర్గనైజ్ క్రైమ్ ఇన్ ది కంట్రీ. దీనివల్ల ఈ కేసెస్లో సెక్షన్ 112 పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ కొత్త సెక్షన్ ఉంది బిఎన్ఎస్లో, అది కూడా పెట్టడం జరిగింది బికాజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్. సో వీ విల్ కంటిన్యూ ఇన్ ఫర్దర్ ఇన్ దీస్ కేసెస్. యాజ్ ఆఫ్ నౌ దీస్ 12 people we are producing for judicial remand. పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాం.